మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సోమేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానంలో ఉన్న విశ్వ చైతన్యానికి, సమస్త మోగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి, నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి అరుణ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, అరుణ మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు మేడం, అరుణ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం వాయిస్ కొంచెం లోగా ఉంది మేడం. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ధ్యానాన్ని నేర్పిన అరుణ మేడం, అవకాశాన్ని ఇచ్చిన సత్నా మేడంకి నా హృదయపూర్వక. వినిపించట్లేదా మేడం? వినపడుతుంది, కొంచెం డిస్టర్బెన్స్గా, కొంచెం లోగా ఉంది మేడం. నా దగ్గర ఏమి డిస్టర్బెన్స్ లేదు మేడం. అదే మేడం, అది మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అలా వస్తుందా? అవును, ఆ ఫోన్ లో జాయిన్ అయ్యానా మేడం? ఇంకో ఫోన్ లో. సరే, అట్లాగా మేడం. ఇది ఎలా జాయిన్ అవ్వాలి మరి? ఇంకొక నంబర్లో కూడా ఉన్నారు కదా, జాయిన్ చేసి ఉన్నాను కదా, మీరు ఫస్ట్ ఇచ్చిన నంబర్ మేడం. లేదు మేడం, అది ఊరక మీ వాట్సాప్. అవునా, ఓకే, సరే మేడం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో కంటిన్యూ చేద్దాము, మళ్ళీ చూద్దాంలేండి. ఓకే. బ్రహ్మర్షి పితామహ విజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ధ్యానాన్ని నేర్పిన వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మేడం నా హృదయ, సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక యోగి ఆత్మ కథ బుక్ చదువుకుంటున్నాము. 15 అధ్యాయాలు పూర్తి చేస్తున్నాం. 16వ అధ్యాయం. ముకుంద, ఓ జ్యోతిష సంబంధమైన దండ కడియం ఒకటి ఎందుకు సంపాదించకూడదు? మేడం, మీ దగ్గర కొంచెం సౌండ్ వస్తున్నట్టుంది. స్వప్న మేడం. ఏం లేదు మేడం. ఓకే, చూద్దాం. గ్రహ తర్వాత ఎంత సమర్థంగా పనిచేస్తుందో ఆయనకు ముందు కూడా అలాగే పనిచేసింది. మానవుడు నమ్మకం అనే అనుమతి ఉంటేనే కాని విశ్వ నియమాలు పనిచెయ్యలేని పరిస్థితి ఉంటే ఈ విశ్వం గందరగోళమైపోయి ఉండును. తెలిసి తెలియని పండితమ్యులు సనాతనమైన ఖగోళ శాస్త్రాన్ని అప్రతిష్ట పాలు చేశారు. జ్యోతిష శాస్త్రం గణిత శాస్త్రీయంగాను తాత్వికంగాను కూడా గాఢమైన అవగాహన ఉన్నవాళ్ళు తప్ప తక్కిన వాళ్ళు సరిగా గ్రహించలేనంత విశాలమైనది. అజ్ఞానులు ఆకాశపు పుటల్ని తప్పుగా చదివి అక్కడ అక్షరాల బదులు పిచ్చి గీతల్నే చూస్తే ఈ అపరిపూర్ణ ప్రపంచంలో ఆశించగలిగేది అంతే. అందుచేత ఇలాంటి జ్ఞానులతో పాటు జ్ఞానాన్ని కూడా తీసిపారేయకూడదు. సృష్టిలో భాగాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. వాటి ప్రభావాల్ని
పరస్పరం మార్చుకుంటూ ఉంటాయి. విశ్వానికున్న సంతులిత లయ ఈ పరస్పర ఆధాన ప్రధానాల్లో నెలకొని ఉంది అంటూ మా గురుదేవులు ఇంకా ఇలా అన్నారు. మనిషి తన మానవ ప్రకృతిని బట్టి 2 రకాల శక్తుల్ని ఎదుర్కోవాలి. ఒకటి పృథివ్యాపస్తేజో వాయురాకాశాలనే పంచభూతాల కలయిక వల్ల తనలో ఏర్పడ్డ కల్లోలాలు. రెండోది ప్రకృతిలోని బాహ్య విఘటన శక్తులు. మానవుడు తన నశ్వరత్వంతో పెనుగులాడుతూ ఉన్నంత కాలం భూమ్యాకాశాల్లో జరిగే అసంఖ్యాకమైన పరిణామాల వల్ల ప్రభావితమవుతూనే ఉంటాడు. జ్యోతిషం అన్నది గ్రహాల ఉద్దీపనలకు మనిషిలో కలిగే ప్రతిస్పందనల్ని వివరించే శాస్త్రం. నక్షత్రాలకు గ్రహాలకు ఉద్దేశపూర్వకమైన మిత్రభావం కాని శత్రుభావం కాని ఉండదు. అవి కేవలం అనుకూల ప్రతికూల కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయంతే. వాటంతట అవి మానవులకు మేలు చెయ్యవు, కీడు చెయ్యవు. కానీ ప్రతి మనిషి గతంలో తాను గతి కల్పించిన కార్యకారణ సంతులనాల బాహ్య ప్రక్రియకు అవి నియమబద్ధమైన ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి. ఫలానా రోజున ఫలానా సమయంలో ఒక పసివాడు పుట్టాడంటే ఖగోళ కిరణాలు గణిత శాస్త్రపరంగా అతని వైయక్తిక కర్మకు ఖచ్చితంగా అనుగుణమై ఉన్న సమయంలో అతను పుట్టాడన్న మాట. మార్చడానికి వీలు లేని అతని గతాల్ని, దానివల్ల భవిష్యత్తులో సంభవమయ్యే ఫలితాల్ని వెల్లడించే అతని జాతకం సవాలు చేసే ప్రతిరూపం అన్నమాట. సహజావబోధం ఉన్నవాళ్లే జాతక చక్రాన్ని సరిగా అన్వయం చేసి చెప్పగలరు. వీళ్ళు బహు కొద్ది. పసివాడు పుట్టిన సమయంలో ఆకాశంలో ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యే సందేశం విధిని, అంటే వెనకటి మంచి చెడ్డల కర్మఫలాన్ని నొక్కి చెప్పటానికి కాదు. విశ్వ బానిసత్వం నుంచి బయటపడాలన్న ఇచ్చ మనిషిలో రగుల్కొల్పడానికి తాను చేసిన దాన్ని తాను మార్చుకోగలడు. అతని జీవితంలో ఇప్పుడు ఏ ఏ ఫలితాలు కనిపిస్తున్నాయో వాటికి మూలకారకుడు అతనే, కానీ మరెవరూ కాదు. అతను ఏ పరిమితినైనా అధిగమించగలడు. కారణం ఏమిటంటే అసలు ఆ పరిమితిని తన కర్మల ద్వారా ఏర్పరచుకున్నవాడు తానే కనుక. అతనికి గ్రహపరమైన ఒత్తిళ్లకు లొంగని ఆధ్యాత్మికమైన వనరులు ఉన్నాయి కనుక. జ్యోతిషం మీద మూఢభక్తి మనిషిని యాంత్రిక మార్గదర్శకత్వం మీద గుడ్డిగా ఆధారపడే మరమనిషిగా తయారు చేస్తుంది. కానీ వివేకవంతుడు తన భక్తి ప్రపత్తులను సృష్టి మీది నుంచి సృష్టికర్త మీదికి మళ్లించి తన గ్రహాలను ఓడిస్తాడు. అంటే తన గతాన్ని ఒమ్ము చేస్తాడు. పరమాత్మతో తనకు గల ఏకత్వాన్ని అతను ఎంత ఎక్కువగా గ్రహిస్తుంటే భౌతిక ప్రపంచం అతని మీద ప్రాబల్యం వహించటం అంతగా తగ్గుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండేదే. దానికి పుట్టుక లేదు కనుక సావు లేదు. గ్రహ నక్షత్రాలు దాని మీద ఆధిపత్యం వహించలేవు. మనిషి అంటే ముఖ్యంగా ఆత్మ ఒక శరీరం కలిగి ఉన్నాడు. అతను తానెవరో సరిగా తెలుసుకున్నప్పుడు నిర్బంధకాల్ని అన్నింటినీ విడిచిపెట్టేస్తాడు. అతను ఆధ్యాత్మిక విస్తృతి అనే సాధారణ స్థితిలో గందరగోళంలో పడి ఉన్నంత కాలం పరిసర నియమం తాలూకు సూక్ష్మ శంఖలాల్లో చిక్కుకునే ఉంటాడు. దేవుడంటే సామరస్యం. దేవుడితో ఐక్యానుసంధానం పొందిన భక్తుడు ఏ పని తప్పుగా చెయ్యడు. అతను కార్యకలాపాలు
జ్యోతిష నియమానుసారంగా సరిగా సహజంగా జరగవలసిన సమయంలోనే జరుగుతాయి. గాఢంగా ప్రార్థన, ధ్యానం చేసిన తరువాత అతనికి దివ్య చైతన్యంతో సంపర్కం ఏర్పడుతుంది. ఆంతరికమైన ఆ రక్షణా శక్తిని మించిన గొప్ప శక్తి మరొకటి ఏమీ లేదు. అయితే గురుదేవా, నన్ను జ్యోతిష సంబంధమైన దండ కడియం వేసుకోమని ఎందుకంటున్నారు? చాలాసేపు మౌనం వహించిన తర్వాత నేను ఈ ప్రశ్న వెయ్యటానికి సాహసించాను. అంతవరకు నేను యుక్తేశ్వర్ గారి గంభీరమైన వాక్యాన్ని వంటబట్టించుకోవటానికి ప్రయత్నించాను. అందులో భావాలన్నీ నాకు చాలా కొత్త. ప్రయాణికుడు తన గమ్యం చేరుకున్నప్పుడు మాత్రమే తన మ్యాప్లు తీసి పారేయటం సబబు. ప్రయాణం చేస్తున్నప్పుడు అనువుగా ఉండే అడ్డదారిని ఉపయోగించుకుంటాడు. మానవుడు మాయలో ప్రవాసముండే కాలాన్ని తగ్గించటానికి సనాతన ఋషులు అనేక మార్గాలు కనిపెట్టారు. జ్ఞాన సాధనంతో నేర్పుగా సర్దుబాటు చేయగల కొన్ని యాంత్రిక లక్షణాలు కర్మ సూత్రంలో ఉన్నాయి. ఏదో ఒక విశ్వ నియమోల్లంఘన వల్లనే మానవులకు కష్టాలు వస్తుంటాయి. మనిషి ఈశ్వరుడి సర్వశక్తిమత్వాన్ని నిరాదరించకుండానే ప్రకృతి నియమాల్ని పాటించాలని పవిత్ర గ్రంథాలు సూచిస్తున్నాయి. ప్రభూ, నిన్నే నమ్ముకున్నాను, నువ్వు నాకు సహాయం చేయగలవని నాకు తెలుసు. అయినా నేను చేసిన ఏ తప్పైనా సరిదిద్దుకోవటానికి నేను కూడా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను అని చెప్పాలసలు. ప్రార్థన వల్ల, సంకల్ప శక్తి వల్ల, ధ్యాన యోగం వల్ల, సాధు సత్పురుషులతో సంప్రదింపుల వల్ల, జ్యోతిష సంబంధమైన కడియాలు వేసుకోవటం వల్ల, అనేక సాధనాల ద్వారా వెనకటి తప్పుల వల్ల కలిగిన దుష్ఫలితాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు లేదా నశింపు చేసుకోవచ్చు. పిడుగుపాటు వల్ల తగిలే అదురు దెబ్బలు తట్టుకోవటానికి ఇంటికి రాగితీగ అమర్చినట్టుగానే దేహం అనే దేవాలయాన్ని కూడా కొన్ని పద్ధతుల్లో కాపాడుకోవచ్చు. విద్యుత్ అయస్కాంత వికిరణాలు ఈ విశ్వంలో అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూ ఉన్నాయి. మనిషి శరీరానికి అవి మించి చెయ్యవచ్చు, చెరుపు చేయవచ్చు. అనేక యుగాల కిందట మన ఋషులు సూక్ష్మమైన విశ్వకిరణం ప్రభావాల దుష్ఫలితాల్ని పోగొట్టే సమస్యను గురించి ఆలోచన చేశారు. స్వచ్ఛమైన లోహాలు, గ్రహాలు ప్రతికూలాకర్షణలకు శక్తిమంతమైన ప్రతిక్రియ చేసే సూక్ష్మ కాంతిని విడుదల చేస్తాయని కనిపెట్టారు. కొన్ని ఔషధుల మేళనాలు కూడా సహజంకరంగా ఉంటాయని తేలింది. అన్నిటికన్నా బాగా పనిచేసేవి 2 క్యారెట్లకు తక్కువ బరువు లేని నికార్సైన రత్నాలు. జ్యోతిష శాస్త్రానికి వ్యవహారానుకూలంగా దుష్ప్రభావాల్ని నిరోధించే ఉపయోగాలు ఉన్నాయి. కానీ వాటిని గురించి భారతదేశానికి వెలుపల జరిగిన పరిశీలన మాత్రం చాలా తక్కువ. చాలా మందికి తెలియని యథార్థం ఒకటి ఏమిటంటే, సరైన రత్నాలు, లోహాలు, ఔషధులు కావలసిన బరువు ఉంటేను వాటిని ధరించినప్పుడు అవి చర్మాన్ని తాకుతూ ఉంటేనో తప్ప వాటి వల్ల ప్రయోజనం ఉండదు. గురుదేవా, నేను తప్పకుండా మీ సలహా పాటించి ఒక కడియం సంపాదిస్తాను. గ్రహాల్ని ఓడించటమన్న ఆలోచన నాకు చిత్రంగా ఉంది. సాధారణ ప్రయోజనాల కంటే నేను బంగారం, వెండి, రాగితో చేసిన కడియం వేసుకోమంటాను. కానీ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నువ్వు వెండి సీసంతో చేసింది సంపాదించాలి అని చెప్తూ శ్రీ యుక్తేశ్వర్ గారు జాగ్రత్త కోసం కొన్ని సూచనలు కూడా చేశారు. గురుదేవా, నిర్దిష్ట ప్రయోజనం అనటంలో మీ అభిప్రాయం ఏమిటి?
గ్రహాలు త్వరలో నీ మీద అమిత్ర భావం చూపించబోతున్నాయి ముకుంద, భయపడకు. నీకు కాపుదల ఉంటుంది. సుమారు 1 నెల్లాళ్లలో నీ కాలేయం నిన్ను బాగా బాధ పెడుతుంది. లెక్క ప్రకారం ఆ జబ్బు 6 నెలల పాటు ఉండాలి. కానీ నువ్వు వేసుకునే జ్యోతిష్య సంబంధమైన కడియం ఆ కాలాన్ని 24 రోజులకు తగ్గించేస్తుంది. ఆ మర్నాడు నేను కంసాలిని పట్టుకుని త్వరలోనే కడియం సంపాదించి వేసుకున్నాను. నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది. గురుదేవుల జోస్యం నా మనస్సులోంచి ఎప్పుడో తొలగిపోయింది. గురువు గారు శ్రీరాంపూర్ నుంచి కాశీ వెళ్లారు. మా సంభాషణ జరిగిన తర్వాత 30 రోజులకి నా కడుపులో కాలేయం దగ్గర హఠాత్తుగా నొప్పి వచ్చింది. అప్పటి నుంచి కొన్ని వారాల పాటు యమ బాధపడ్డాను. గురువు గారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ పరీక్షను ధైర్యంగా ఒంటరిగానే తట్టుకోవాలనుకున్నాను. కానీ 23 రోజుల యమయాతన నా పట్టుదలని సడలించి వేసింది. కాశీకి రైలెక్కాను. అక్కడ శ్రీ యుక్తేశ్వర్ గారు అసాధారణమైన ఆప్యాయతతో నన్ను పలకరించారే కాని ఆంతరికంగా నా బాధ చెప్పుకోవటానికి అవకాశం ఇవ్వలేదు. ఆనాడు కేవలం ఆయన దర్శనం కోసం చాలా మంది భక్తులు వచ్చారు. జబ్బుతో బాధపడుతూ నా సంగతి పట్టించుకునే వాళ్ళు లేక అలా ఒక మూల కూర్చున్నాను. రాత్రి భోజనాలు అయ్యాక కానీ అతిథులు వెళ్ళలేదు. అప్పుడు మా గురుదేవులు ఆ ఇంటికి అష్టభుజాకారంలో ఉన్న బాల్కనీలోకి రమ్మని పిలిచారు. నీ కాలేయం జబ్బుని గురించి వచ్చి ఉంటావు. శ్రీ యుక్తేశ్వర్ గారి చూపు నన్ను తప్పించుకుంది. ఆయన అడపాదడపా పడుతున్న గుండెలకు అడ్డు వస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. ఏది ఇలా చూడు, నువ్వు 24 రోజుల నుంచి బాధపడుతున్నావు కదూ? అవునండి. పొట్టకు సంబంధించి నేను నీకు నేర్పిన వ్యాయామం చెయ్యి. నేనెంత విపరీతంగా బాధపడుతున్నానో తెలిస్తే మీరు నన్ను వ్యాయామం చెయ్యమని అనేవారు కాదు గురుదేవా. అయినప్పటికీ ఆయన మాట మన్నించటానికి కొద్దిగా ప్రయత్నించాను. నొప్పి ఉందంటున్నావు నువ్వు, నీకేమీ లేదంటున్నాను నేను. అటువంటి వైరుధ్యాలు ఎలా ఉంటాయి? మా గురుదేవులు నా వైపు గుచ్చి గుచ్చి చూశారు. నేను అప్రతిభుణ్ణయ్యాను. నొప్పి మాయమయ్యేసరికి ఆనందం పట్టలేకపోయాను. కొన్ని వారాల పాటు దాదాపు కంటికి కునుకు లేకుండా చేసిన ఎడతెగని యమబాధ మటుమాయమైందని అనుభవమైంది. అటువంటి బాధ నాకెన్నడూ రాలేదన్నట్టుగా ఆయన మాటలతోనే మాయమైంది. కృతజ్ఞతాబద్ధుణ్ణయి నేను ఆయన పాదాల ముందు వాలబోయాను. చటుక్కున ఆయన నన్ను ఆపారు. మరీ పసిపిల్లవాడివైపోకు, లేచి గంగ మీద పడుతున్న వెన్నెల అందం చూసి ఆనందించు అన్నారు ఆయన. కానీ ఆయన పక్కన నేను మౌనంగా నించుని ఉన్నప్పుడు గురుదేవుల కళ్ళు సంతోషంతో మిలమిల్లాడాయి. నాకు స్వస్థత చేకూర్చిన వాడు భగవంతుడే, కానీ తాము కాదన్న అనుభూతి నాకు కలగాలని ఆయన ఆశిస్తున్నట్టుగా ఆయన వైఖరిని బట్టి గ్రహించాను. నేను నిజంగా ఒక మానవాతీత మానవ పురుషుడితో కలిసి జీవించాలన్న విషయాన్ని మరొక్క మారు తెలుసుకున్న ఆ రోజుకి కాలగర్భంలో కలిసిపోయిన శాశ్వతంగా జ్ఞాపకముండే ఆ రోజుకి గుర్తుగా ఆ బరువైన వెండి సీసం కడియాన్ని నా ఈనాటికి ధరిస్తున్నాను. తర్వాత కొన్ని సంవత్సరాల్లో నేను రోగ విముక్తి కోసం నా స్నేహితుల్ని శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన రత్నాలు ధరించమని కాని కడియం వేసుకోమని కాని తప్పకుండా చెప్పేవారు. వాటిని వాడటం జ్యోతిష శాస్త్రం జ్ఞానం వల్ల కలిగిన లాభం అంటూ మెచ్చుకునేవారు. జ్యోతిష శాస్త్రాన్ని గురించి నాకు చిన్నప్పటి నుంచి వ్యతిరేకాభిప్రాయం ఉండేది. దానికి కారణం కొంతకాలం చాలా మంది దాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నారన్న సంగతి నేను గమనించటం ఒకటి. నువ్వు 3 సార్లు పెళ్లి చేసుకుంటావు, 2 సార్లు భార్యను పోగొట్టుకుంటావు అంటూ
మా ఇంటి సిద్ధాంతి గారు జోస్యం చెప్పటం ఒకటి. వివాహత్రయానికి బలి కాబోయే మేకల బాధపడుతూ ఈ విషయాన్ని గ్రహించి నేను తీవ్రంగా ఆలోచించాను. నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని సరిపెట్టుకోవటం మంచిది అని వ్యాఖ్యానించాడు. మా అనంతు అన్నయ్య, నువ్వు చిన్నతనంలో 3 సార్లు ఇల్లు విడిచి హిమాలయాల వైపు సాగిపోతావని, కానీ బలవంతం మీద నిన్ను తిరిగి తీసుకొస్తామని నీ జాతకంలో రాసి ఉంది. సరిగా అలాగే జరిగింది. నీ పెళ్లి విషయంలో చెప్పిన జోస్యం కూడా అలాగే నిజమై తీరుతుంది అన్నాడు. ఈ జోస్యం పూర్తిగా అబద్ధమని ఒకనాటి రాత్రి నాకు స్పష్టంగా అంతఃస్ఫురణ కలిగింది. నా జాతకం రాసిన కాగితం చుట్టను కాల్చేసి దాని బూడిద ఎత్తి ఒక కాగితం సంచిలో పోసి దాని మీద ఇలా రాశాను: పూర్వకర్మ బీజాలని దివ్య జ్ఞానాగ్నిలో కాలిస్తే కనుక అవి మళ్ళీ మొలకెత్తలేవు. ఆ సంచి స్పష్టంగా కండబడే చోట పెట్టాను. అనంతుడు వెంటనే నా ప్రతిఘటన వ్యాఖ్యన చదివాడు. నువ్వు జాతకం కాగితాన్ని కాల్చినంత సులువుగా సత్యాన్ని నాశనం చేయలేవు అంటూ వెటకారంగా నవ్వాడు మా అన్నయ్య. నేను పెద్దవాణ్ణి కాకముందు మా వాళ్ళు నాకు పెళ్లి చేయటానికి 3 సార్లు ప్రయత్నం చెయ్యటం యథార్థమే. దేవుడి మీద నాకున్న ప్రేమ గతాన్ని బట్టి జ్యోతిషం ఇచ్చే ప్రోత్సాహం కన్నా చాలా ఎక్కువ సంగతి తెలిసిన నేను ప్రతిసారి వాళ్ళ పథకాలకు లోబడకుండా తప్పుకున్నాను. మానవుడి ఆత్మ సాక్షాత్కారం ఎంత ఎక్కువ గాఢమైతే అంత ఎక్కువగా అతడు తన సూక్ష్మ ఆధ్యాత్మిక స్పందనలతో విశ్వాన్నంతని ప్రతిభావితం చేస్తాడు. తాను మాత్రం దిగ్విషయక చాంచల్యానికి అంత తక్కువగా ప్రభావితుడవుతాడు. గురుదేవుడు చెప్పిన ఈ మాటలు తరచుగా జ్ఞప్తికి వస్తూ నాకు ఉత్తేజం కలిగిస్తూ ఉండేవి. అప్పుడప్పుడు నేను గ్రహస్థులను బట్టి నా జీవితంలో అత్యంత దుష్కాలేవో గ్రహించి చెప్పమని జ్యోతిష్కుల్ని అడుగుతూ ఉండేవాణ్ణి. అయినా ఆ కాలాల్లో నేను ఏ పని తలపెట్టినప్పటికీ దాన్ని నెరవేరుస్తూ ఉండేవాడు. అటువంటి సమయాల్లో అసాధారణమైన కష్టాలను ఎదుర్కొంటేనే కాని ఆ తర్వాత విజయం సిద్ధించేది కాదన్న మాట నిజం. కానీ దైవరక్షణ మీద విశ్వాసం, మానవుడికి దేవుడిచ్చిన సంకల్ప బలాన్ని సరిగా ఉపయోగించుకోవటం అన్నది 2 గ్రహస్థితుల ప్రభావాల కన్నా ఎక్కువ బలమైన అన్న నా ప్రగాఢ విశ్వాసం సమర్థనీయమైనదేనని ఎప్పుడూ రుజువవుతూ ఉండేది. ఒకడి జనన కాలంలో ఉన్న గ్రహస్థితికి అర్థం. మానవుడు తన గతం చేతిలో కీలుబొమ్మ అని కాదని నేను తెలుసుకున్నాను. నిజానికి అది అతనికి గర్వకారణం కాజాలదు. మానవుడు అన్ని రకాల పరిమితుల నుంచి భయపడాలన్న సంకల్పం అతనిలో రగుల్కొల్పడానికి గ్రహ నక్షత్రాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. భగవంతుడు ప్రతి మనిషిని ఆత్మగా సృష్టించాడు, ప్రత్యేక వ్యక్తిత్వం ప్రసాదించాడు. కాబట్టి స్తంభంగానో పరాన్న బుక్కుగానో తాత్కాలిక పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ విశ్వ వ్యవస్థది ఆవశ్యకమైనది. అతడు సంకల్పించినట్టయితే వెంటనే అంతిమ స్వేచ్ఛ సంపాదించగలడు. ఇది ఆంతరిక విజయాల మీదనే కాని బాహ్య విజయాల మీద ఆధారపడదు. శ్రీ యుక్తేశ్వర గారు ఇప్పటి యుగానికి 24,000 సంవత్సరాల ఆయన చక్రాన్ని అన్వయింపజేసే గణిత శాస్త్ర విధానాన్ని కనిపెట్టారు. ఈ చక్రాన్ని 2గా విభజించి ఒకటి ఆరోహణ చాపంగాను రెండోది అవరోహణ చాపంగాను పేర్కొన్నారు. ఒక్కొక్క చాపం కాల పరిమితి 12,000 సంవత్సరాలు. ప్రతి చాపం ద్వాపర త్రేత సత్య యుగాలనే 4 యుగాలుంటాయి. ఈ 4 యుగాల్ని గ్రీకుల మతానుసారంగా లోహ కాంస్య రజిత స్వర్ణ యుగాలని అంటారు. మా గురుదేవులు రకరకాల లెక్కలు కట్టి ఆరోహణ చాపంలోని కడపటి
కలియుగం అంటే లోహయుగం క్రీస్తు శకం 500 ప్రాంతంలో మొదలైందని నిర్ధారణ చేశారు. 1200 సంవత్సరాల కాల పరిమితి గల ఈ లోహయుగం భౌతికవాద ప్రధానమైన కాలం. క్రీశా 1700 ప్రాంతంలో ముగిసింది. ఆ సంవత్సరం ద్వాపర యుగం ఆరంభమైంది. దీని కాల పరిధి 2400 సంవత్సరాలు. ఈ యుగం విద్యుత్ శక్తి, అణుశక్తుల వికాసానికి, టెలిగ్రామ్, రేడియో, విమానాల వంటి దేశ వ్యవధానాన్ని హరింపజేసి యంత్రాలకు ప్రాముఖ్యం వహించే యుగం. 3600 సంవత్సరాల కాలం గల త్రేతాయుగం క్రీశా 4100లో మొదలవుతుంది. టెలిపతి, మానసిక ప్రసారాల గురించి, కాల వ్యవధానాన్ని హరింపజేసే ఇతర సాధనాల గురించి జనసామాన్యానికి తెలిసి ఉండటం ఈ యుగ లక్షణం. అవరోహణ శాపంలో కడపటి యుగమైన సత్యయుగం కాల పరిమితి 4800 సంవత్సరాలు. ఈ యుగంలో మానవ మీద సర్వోత్కృష్టంగా వికాసం చెందుతుంది. మానవుడు దైవ నిర్ణీత పథకానికి అనుకూలంగా పనిచేస్తాడు. ప్రపంచానికి అప్పుడు 4008 సంవత్సరాల అవరోహణ స్వర్ణయుగంతో ఆరంభమయ్యే 12000 సంవత్సరాల అవరోహణ శాపం మొదలవుతుంది. క్రీశా 12500 క్రమశః మానవుడు అజ్ఞానంలోకి దిగజారిపోతాడు. ఈ కాలచక్ర భ్రమణాలు దృగ్గోచర విశ్వం తాలూకు వైషమ్య సాపేక్షత రూపమైన మాయ ప్రదర్శించే శాశ్వత ఆవృత్తులు మానవుల్లో సృష్టికర్తలో తమకున్న విడదీయరాని దివ్య ఏకత్వాన్ని గురించి స్పృహ పెరిగిన కొద్దీ వాళ్ళు ఒకటి తరువాత ఒకరు మాయా ద్వంద్వం నుంచి విముక్తి పొందారు. గురుదేవులు జ్యోతిష శాస్త్రం విషయంలోనే కాక ప్రపంచ ధార్మిక గ్రంథాల విషయంలో కూడా నా అవగాహనను విస్తృతం చేశారు. పవిత్ర గ్రంథాల్ని ఆయన మనస్సనే నిర్మల ఫలకం మీద పెట్టి సహజావబోధ యుక్తమైన తర్కమనే శాస్త్రంతో విశ్లేషిస్తూ ఉండేవారు. ప్రవక్తలు మౌలికంగా వ్యక్తం చేసిన సత్యాల్లోంచి పండితులు దోషాల్ని, ప్రక్షిప్తాల్ని ఏరేస్తూ ఉండేవాళ్ళు. చూపును ముక్కు కొన మీద నిలపాలి. భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకానికి తప్పుడు వ్యాఖ్యానం ఇది. ప్రాచ్య పండితులు, పాశ్చాత్య అనువాదకులు చాలా మంది దీన్ని అంగీకరించారు. గురుదేవులు దీన్ని వేళాకోళంగా విమర్శిస్తూ ఉండేవారు. యోగి అనుసరించే మార్గమే వింత మార్గం. దానికి తోడు అతన్ని మెల్లగా కన్ను తెప్పించుకోమని కూడా సలహా ఇవ్వడమెందుకు అనేవారు. నాసికాగ్రం అన్నదానికి సరైన అర్థం ముక్కుకు మూలమైన స్థానం అనే కాని ముక్కు కొన అని కాదు. కనుబొమ్మల మధ్య ఆధ్యాత్మిక దృష్టికి స్థానమైన చోట ముక్కు మొదలవుతుంది. సాంఖ్యయోగంలో ఒక సూత్రంలో ఇలా ఉంది: ఈశ్వర సృష్టికి అధినేత, అనుమాన ప్రమాణం చేత కనుక్కోవడానికి వీలైన వాడు కాదు, లేదా ఈశ్వరుణ్ణి నిరూపించటానికి ప్రమాదం లేదు. ముఖ్యంగా ఈ సూత్రం మీద ఆధారపడి చాలా మంది విద్వాంసులు దర్శన శాస్త్రాన్నంతటినీ నాస్తికవాదం అనేస్తున్నారు. ఈ శ్లోకంలో నాస్తిక గుణం లేదు అని వివరించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అందులో సూచించేదల్లా తుది నిర్ణయాలన్నిటికీ ఇంద్రియ జ్ఞానం మీదే ఆధారపడి ఉండే అజ్ఞానానికి ఈశ్వరుణ్ణి నిరూపించే ప్రయాణం అజ్ఞాతంగానే ఉంటుందని, కాబట్టి దానికి అస్తిత్వం లేదని, ధ్యానోత్పన్నమైన అచంచల అంతర్దృష్టి గల నిజమైన సాంఖ్య దర్శనానుయాయులు ఈశ్వరుడు ఉన్నాడని తెలుసుకోవటానికి వీలైన వాడని కూడా గ్రహిస్తాను. మా గురుదేవులు క్రైస్తవుల బైబిల్ను చక్కని స్పష్టతతో వ్యాఖ్యానించేవారు. బైబిలులోంచి
అమృతత్వాన్ని దర్శించగలగటం, స్వర్గం భూమి పోతాయి, కానీ నా మాటలు మట్టుకు గతించిపోవు అంటూ ముందెవ్వరూ పలకనంత నిష్కర్షగా అత్యంత హర్షదాయకంగా క్రీస్తు చేసిన ప్రవచనంలోని సత్యాన్ని అవగాహన చేసుకోవటం నేను నేర్చుకున్నది. క్రైస్తవ మత సభ్యత్వంలో ప్రమేయం లేని మా హైందవ గురుదేవుల దగ్గర భారతదేశ మహాగురువులు క్రీస్తుకు ఉత్తేజం కలిగించిన దివ్య దర్శాలే అనుసరించి తమ జీవితాన్ని మలుచుకున్నారు. ఈ మహాపురుషులు ఆయన తన వాళ్ళుగా చాటుకున్న ఆత్మ బంధువులు. స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్చను అనుసరించే ప్రతి వ్యక్తి నాకు సోదరుడు, సోదరి. తల్లి క్రీస్తు ఇంకా ఇలా అన్నారు, నా మాట అనుసరించి మీరు ముందుకు సాగితేనే మీరు నిజంగా నాకు శిష్యులు. అప్పుడు మీకు సత్యం అవగతం అవుతుంది. ఆ సత్యం మీకు విముక్తి కలుగుతుంది. అందాక స్వేచ్ఛా జీవులై తమకు తామే ప్రభువులై ఏకైక జగత్పితను గురించి ముక్తిదాయకమైన జ్ఞానాన్ని ఆర్జించుకున్న క్రీస్తు వంటి భారతీయ యోగి పుంగవులు అమరబంధు కోటిలో అంతర్భాగమే. ఆదాము అవ్వల కథ నాకు కొరుకుడు పడకుండా ఉందండి అన్నాను ఒక రోజున. వ్యగ్యాత్మక కథలతో సతమవుతున్న తొలి కాలంలో కొంత ఉద్రేకంతో అన్నాను. నేరం చేసిన జంటనే కాకుండా అప్పటికింకా పుట్టని ముందు తరాల అమాయకుల్ని కూడా ఎందుకు శిక్షించాడు దేవుడు? గురుదేవులకు నా అజ్ఞానం కంటే కూడా నా మాటల్లో తీవ్రతే నవ్వు వచ్చింది. సృష్టి ప్రకరణం చాలా గహనమైన ప్రతీకలతో కూడి ఉన్నది. కేవలం శబ్దార్థ వివరణ వల్ల అవగాహన కాదు అని వివరించారు. దాంట్లో చెప్పిన జీవన వృక్షం మానవ దేహం వెనుబాము తలకిందులుగా ఉండే చెట్టు లాంటిది. మనిషి తల వెంట్రుకలు, దానికి వేళ్ళు, అంతర్వాహక బహిర్వాహక నాడులు, దానికి కొమ్మలు. నాడీ మండలం అనే వృక్షానికి మనం అనుభవించి ఆనందించదగ్గ ఫలాలు చాలా కాస్తాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఇంద్రియ జ్ఞానాలనే ఆ ఫలాలు మనిషి వీటిని హక్కు బుక్కం చేసుకోవచ్చు. కానీ అతనికి తోట మధ్యలో అంటే దేహం మధ్యలో ఉన్న యాపిల్ పండు అంటే లైంగికానుభవం నిషిద్ధం. అందులో చెప్పిన సర్పం లైంగిక నాడుల్ని ఉద్రేకపరిచే వెనుభాములోకి శక్తిని సూచిస్తుంది. ఆదాము వివేకానికి సంకేతం, అవ్వ అనుభూతికి సంకేతం. ఏ మనిషిలోనైనా భావోద్రేకాన్ని అంటే సైన్య సృహను, కామ వాంఛ లోబరుచుకున్నట్లయితే అతని వివేకం అంటే ఆదాము నశించక తప్పదు. దేవుడు తన సంకల్ప బలంతో స్త్రీ పురుష శరీరాల్ని రూపొందించి మానవ జాతిని సృష్టించాడు. ఈ కొత్త జాతికి ఆయన తమ మాదిరి నిష్కలంక రీతిలో లేదా దివ్య రీతిలో పిల్లల్ని సృష్టించే శక్తి ప్రసాదించాడు. అంతవరకు వ్యక్తిగా పరమాత్మ ఆవిర్భావం సహజాత బద్ధమై సంపూర్ణ తార్కిక వివేక శక్తులు లేని జంతువులకే పరిమితమై ఉంది. అందువల్ల భగవంతుడు మొట్టమొదట మానవ శరీరాల్ని సృష్టించి వాటిని సాంకేతికంగా ఆదాం, అవ్వ, ఏడం అండ్ ఈవ్ అని పేర్లు పెట్టారు. ఊర్ధ్వగతిలో లాభకరమైన పరిణామం కోసం 2 జంతువుల ఆత్మల్ని లేదా దివ్య సారాన్ని వాళ్లలోకి ప్రవేశపెట్టారు. ఆదాములో అంటే పురుషుడిలో వివేకం ప్రాధాన్యం వహించింది. అవ్వలో అంటే స్త్రీలో అనుకుని ప్రాధాన్యం వహించింది. ఆ ప్రకారంగా భౌతిక లోకాలను ఆధారభూతమైన ద్వంద్వం లేదా ధృవత్వం అభివ్యక్తమైంది. పశు ప్రవృత్తిపరమైన కుండలిని శక్తి మానవ మనస్సును ఏమార్చనంత కాలం వివేకం, అనుభూతి పరస్పర సహకారంతో ఆనంద స్వర్గధామంలో విహరిస్తాయి.
కనుక మానవ శరీరం కేవలం జంతువుల నుంచి పరిణామ ఫలితంగా ఏర్పడ్డది కాదు. దేవుడి విశిష్ట సృష్టి ద్వారా ఉత్పన్నమైనది. జంతు రూపాలు సంపూర్ణ దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యలేనంత స్థూలమైనది. మానవుడికి మెదడులో సర్వజ్ఞాత శక్తి సంపన్నమైన సహస్రార కమలం, వెన్నులో సున్నితంగా జాగృతమైన షట్చక్రాలు విశిష్టంగా ప్రసాదించటం జరిగింది. తొలుత సృష్టించిన జంటలో నెలకొన్న దేవుడు లేదా దివ్య చేతన మానవ ఇంద్రియానుభూతులన్నింటినీ అనుభవించమని చెప్పటం జరిగింది. ఒక్క కామ వాసనని తప్ప వంశవృక్ష కోసం మానవుడు హీనస్థాయి జంతు పద్ధతికి బందీలవ్వకుండా ఉండటం కోసమే వీటిని నిషేధించటం జరిగింది. అవచేతన మనస్సులో పశు ప్రవృత్తి సంబంధమైన వాసనలు మళ్లీ తలెత్తకుండా చెయ్యడం కోసం దేవుడు చేసిన హెచ్చరికను మనిషి చెవిన పట్టలేదు. ఆదాము అవ్వ సంతానోత్పత్తి కోసం జంతు సహజమైన మార్గాన్ని అనుసరించి సంపూర్ణ మూల మానవుడికి సహజమైన స్వర్గానంద స్థితి నుంచి పతనమయ్యారు. తాము నగ్నంగా ఉన్నామని తెలిసినప్పుడు దేవుడు హెచ్చరించినట్టుగానే వాళ్ళలో అమరత్వ బోధ నశించింది. శారీరకమైన పుట్టుక తర్వాత శారీరకమైన గిట్టుక రావాలన్న భౌతిక శాస్త్ర నియమానికి వాళ్ళు బానిసలైపోయారు. అవ్వకు సర్పం ఇవ్వజూపిన మంచి చెడ్డల జ్ఞానం, మాయలో మరుగులు అనుభవించి తీరవలసిన ద్వంద్వ భావాత్మకమైన లేదా పరస్పర విరుద్ధమైన అనుభవాలను సూచిస్తుంది. మానవుడు స్త్రీ పురుష చైతన్యం లేక అనుభూతి వివేకాల్ని దుర్వినియోగం చేసినందువల్ల భ్రాంతిలో పడి దివ్య స్వయం సమృద్ధి అనే స్వర్గ వాటికలోకి ప్రవేశించే హక్కు కోల్పోయాడు. తన తల్లిదండ్రులు అంటే ద్వంద్వ ప్రకృతి ఏకీకృత సామరస్యానికి అంటే ఈడెన్ వాటికకు చేర్చి అక్కడ పునః ప్రతిష్ఠ చేయవలసిన వ్యక్తిగతమైన బాధ్యత ప్రతి మానవుడి మీద ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ ప్రసంగాన్ని ముగించగానే నేను జెనసిస్ గ్రంథం పుటల వైపు కొత్త గౌరవంతో చూశాను. పూజ్య గురుదేవ, ఆదాం అవ్వల సంతానంగా వారి పట్ల నెరవేర్చవలసిన సముచితమైన కర్తవ్యం నా హృదయంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా స్పందిస్తోంది. థ్యాంక్ యూ మేడం. 16వ అధ్యాయం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. స్వప్న మేడం. మేడం స్వప్న మేడం. మేడం స్వప్న మేడం. మేడం
మేడం స్వప్న మేడం. మేడం మేడం స్వప్న మేడం. మేడం వినిపిస్తాం లేదా? మేడం అన్న మేడం అయిపోయింది మేడం. ఓకే 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 మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 2 చాప్టర్లు అయిందా మేడం ఇప్పుడు?